ఆదివారం నీ భార్య ముఖం చూస్తూ ఎంతసేపు కూర్చుంటావు? నీ భార్య నీ ముఖం చూస్తూ ఎంతసేపు కూర్చుంటుంది? ఆఫీస్కి రండి, ఆదివారం కూడా పని చేయండి. ఆదివారం మీ చేత పని చేయించలేనందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నా, చింతిస్తున్నా అన్నది మాట్లాడేది ఎవరో తెలుసా? మల్టీనేషనల్ కంపెనీ L&T లార్సన్ & టూబ్రో డైరెక్టర్ సుబ్రమణియన్. ఆయన ఆదివారం కూడా పని చేయాలంటే 90 రోజులు పని చేయాలంటే వారానికి. ఇంకో పెద్ద మని చెప్పాడు కదా 4 రోజుల క్రితం, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి 70 గంటలు పనిచేయమన్నాడు. వీళ్ళ లాభాల వేట కోసం, వీళ్ళ ధనదోహ కోసం కార్మికులను, ఉద్యోగులు ఆదివారం కాదు, సెలవు కాదు, అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, రోజుకి 14 గంటలు, 15 గంటలు, 16 వాళ్ళ ఇష్టం ఎన్ని గంటలు పని చేయమంటారు, ఎంతసేపు అయినా పని చేయమంటారు. అలా దాహం తీరట్లా. పని గంటలు 2 రెట్లు చేయమంటున్నారు, కానీ వాళ్ళు వేతనాలు ఏమైనా పెంచుతున్నారా? గత 15 సంవత్సరాలుగా చూస్తే 10-15 సంవత్సరాల క్రితం ఎంట్రీ స్కేల్ అంటే ఫ్రెషర్ స్కేల్ ఈ ఇన్ఫోసిస్లో ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది? ఫ్రెషర్ స్కేల్ ప్యాకేజీ, వాళ్ళు ప్యాకేజ్ అంటారు, స్కేల్స్ అంటారు ప్యాకేజ్, ఫ్రెషర్స్ ప్యాకేజ్ ఎంత ఉంది? గత 10-15 సంవత్సరాలకి ఈ రోజుకి మధ్యలో చూస్తే సుమారుగా 5 నుంచి 10% పెరిగింది అంతే. కానీ వాళ్ళు లాభాలు ఎంత పెరిగినాయి? కొన్ని 100 రెట్లు, 1000 రెట్లు లాభాలు పెరిగినాయి. లాభాలు 1000 రెట్లు పెరుగుతాయి, 100 రెట్లు పెరుగుతాయి. వాళ్ళ మనవలకి 100 కోట్లు బర్త్డే గిఫ్ట్లు కింద తెచ్చుకుంటారు, కానీ ఉద్యోగులు మాత్రం ప్యాకేజీలు పెరగవు, కానీ పని గంటలు మాత్రం అనూహ్యంగా పెంచారంటారు. అసలు ఏంటి? ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా వచ్చింది, మనం చెప్తాం వాస్తవం కూడా. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా ప్రపంచాన్ని శాసిస్తపోతుంది. కృత్రిమ మెదడునే తయారు చేస్తున్నాం, కృత్రిమ మనుషులు రోబోట్లు తయారు చేస్తున్నాం, క్లోనింగ్ ద్వారా సృష్టికి పరిసృష్టి చేస్తున్నాం, అంతరిక్షంలో వివిధ గ్రహాల దగ్గరికి వెళ్తున్నాం. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా డెవలప్ అయింది. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు మనిషి యొక్క జీవితం కూడా ఆ ఫలాలు వీనికి అందాల. ఆ జీవితం కూడా చాలా ఆనందంగా, సంతోషంగా ఉండాలి. దానికి అనుగుణంగానే వర్క్ కల్చర్ కూడా చాలా సౌలభ్యంగా, పని భారం తగ్గాలి, పని పద్ధతులు మరింత సౌలభ్యంగా ఉండాలి, పని గంటలు మరింత తగ్గాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెంది అంతే కదా. కానీ ఇక్కడ రివర్స్ జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అభివృద్ధి చెంది కొలిది ఇక్కడ పని గంటలు పెంచుతున్నారు. ప్రభుత్వ సంస్థల్లో కానీ, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో కానీ, ప్రైవేట్ సంస్థల్లో కానీ, ఇటు ఐటీ సెక్టర్, కార్పొరేట్ సెక్టర్లో కానీ చూస్తే అక్కడ ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రైవేట్ సెక్టర్లో కాంట్రాక్టీకరణ, లేకపోతే అవుట్ సోర్సింగ్, క్యాజువల్ పేరుతో విపరీతలు పని చేయించుకుంటారు. తీవ్రమైన ఆర్థిక దోపిడీ, శ్రమ దోపిడీ అక్కడ జరుగుతుంది. ఇంక కార్పొరేట్ సెక్టర్ వచ్చినట్టుగా 10 గంటల నిర్దిష్టంగా గతంలో 9 గంటలు పనిచేస్తూ 10 గంటలు పనిచేసేవారు. ఇప్పుడు అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ఇన్ని 10 గంటలు నేను లేనే లేదు. రోజు 14 చేస్తున్నారు చేయట్లో, 15 చేస్తున్నారు చేయట్లో, 16 చేస్తున్నారు చేయట్లా. అర్ధరాత్రి 2 గంటకి ఫోన్ కాల్ వస్తే మెసేజ్ చూసుకుని ల్యాప్టాప్ ఒళ్ళో కూర్చోబెట్టి చూసుకోవాల్సిందే, నిద్ర కలుతున్న పని మొదలెట్టాల్సిందే. అసలు ఒక టైం, ఒక పరిస్థితి లేదు. అంటే మనం ఎక్కడ పోతున్నాం? సైన్స్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత, నాగరికత బాగా పెరిగిందని చెప్పిన తర్వాత మనం ఎక్కడ పోతున్నాం? 1886 వెనక్కపోతున్నాం. అంటే 1886 మే 1వ తారీఖు వెనక్కపోతున్నాం. అంటే అది నేను కట్ ఆఫ్ డేట్కి ఎందుకు చెప్తాను మీకు? అది కట్ ఆఫ్ డేట్కి ఎందుకు చెప్తున్నానంటే, అంతకుముందు ఇప్పుడు ఏదైతే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కానీ, లార్సన్ & టూబ్రో డైరెక్టర్ సుబ్రమణియన్ కానీ కోరుకుంటున్నారో అటువంటి పరిస్థితులు ఆ రోజు ఉండేవి. 1886 మే 1వ తారీఖు ముందు అక్కడ పరిశ్రమల్లో యజమాని కోరినంత కోరిక ప్రకారం 10 గంటల, 14 గంటల, 15 గంటల, 16 గంటల, ఎన్ని గంటలైనా పనిచేయాల్సిందే. అవసరం 4 గంటలు ఆఫీస్లో పడుకుని నిద్రపోయి మళ్ళీ లేచి మళ్ళీ పనిలోకి వెళ్ళాల్సిందే. అవసరం ఆఫీస్లో ఆ కంపెనీలోనే ఉండిపోయి ఆ ఫ్యాక్టరీలోనే ఉండి అక్కడే కాలు కూర్చోలు తీసుకుని మళ్ళీ అక్కడే పనిలోకి వెళ్ళిపోవాల్సిందే. ఆ క్యాంటీన్లో ఏదో కాంతో గొంత తిని మళ్ళీ క్యాంటీన్లోకి వెళ్ళి పనిలోకి వెళ్ళిపోవాల్సిందే. అటువంటి భయంకర పని పద్ధతులు అక్కడ ఉండేవి. అంటే పని గంటలు లేవు, నిర్దిష్టమైన సెలవులు లేవు. యజమాని యొక్క ఇష్టానుసారం ఫ్యాక్టరీలో కార్మికుడు ఉద్యోగం పనిచేయాల్సిందే. 1886 మే 1వ తారీఖు ముందు. అంటే మేలో 18 మే 1వ తారీఖు నాడు చికాగోలో హెమ్ మార్కెట్లో జరిగిన పోరాటం, మేడే, రోజుకి 24 గంటలు, 8 గంటల పని, 8 గంటలు తన యొక్క వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం వాటి కోసం ఖర్చు పెట్టాలి, 8 గంటలు పని చేయాలని చెప్పి నిర్ణయించారు. ఆ 1886 అంటే 150 సంవత్సరాలు ఇంచుమించు వెనక్కి వెళ్ళిపోతున్నాం మనం. వెళ్ళిపోయి ఏం చేస్తున్నాం? వెనక్కి వెళ్ళిపోతున్నాం అంతే. ఇంకా వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఆనాడు పరిస్థితులు, ఆనాడు పని గంటలు, ఆనాటి వర్క్ కల్చరు మళ్ళీ ప్రవేశపెట్టాలని చెప్పేసి ఈ కార్పొరేట్ సంస్థలు, ఈ సామ్రాజ్యవాద శక్తులు, ఈ పెట్టుబడిదారులు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి 70 గంటల పని అయినా, ఈ సుబ్రహ్మణ్యం ఆదివారం కూడా పనిచేయాలి, 90 గంటలు పనిచేయాలని చెప్పినా ఇవన్నీ కూడా గతంలో ఏదైతే నేను చెప్పిన కట్ ఆఫ్ డేట్ 1886కు ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల్లోకి, ఆ పని పద్ధతిలోకి, ఆ వర్క్ కర్తల్లోకి, ఆ పనిభారంలోకి మళ్ళీ తిరిగి ఆనాటి బానిస పరిస్థితుల్లోకి, బానిస యుగంలోకి ఈ కార్మిక వర్గాన్ని, ఉద్యోగాన్ని తమ లాభాల కోసం, తమ ధనకాంక్ష కోసం వీళ్ళందరూ నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి అనుకూలంగానే ప్రభుత్వాలు కూడా చట్టాలు చేస్తున్నాయి. లేబర్ కోడ్స్ వాళ్ళు చెప్తా 12 గంటల పని చేయాలని. కర్ణాటకలో 14 గంటల పనికి ప్రతిపాదనలు వచ్చినాయి. ఐటీ సెక్టర్స్ సీరియస్గా వ్యతిరేకించే ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్నాయి. గతంలో కోవిడ్లో నష్టాల పేరుతో గుజరాత్, ఇటు యూపీ చోట 12 గంటల పని కూడా వాళ్ళు అక్కడ అమలు చేశారు. మళ్ళీ కొంత అది వెనకబట్టి పట్టింది. కానీ ఈరోజు లేబర్ కోడ్స్ పేరుతో ఇటువంటి కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్ యొక్క సంస్థలు, యజమానుల యొక్క డిమాండ్ల పేరుకు లేబర్ కోడ్స్ పేరుతోటి మన కేంద్ర ప్రభుత్వ చట్టాలు కూడా వాళ్ళకి అనుకుని ఉన్నాయి. వాళ్ళు కూడా పని గంటలు, మల్టీ టాస్క్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట పని ఉండకూడదు, ఏ పని అంటే ఆ పని చేయాలా ఫ్యాక్టరీస్లో, అంటే మల్టీ టాస్క్ అని చెప్పేసి అట్లా రకరకాలుగా. లేకపోతే ఇక పర్మనెంట్ ఉద్యోగాలు లేకపోవటం, లేదా అలాగే ఇక జీతభత్యాల దగ్గర మనం నెగోషియేషన్ పవర్ లేకుండా చేయటం, ఇటువంటి చట్టాలను కూడా ఈ కార్పొరేట్ సంస్థల యజమానుల యొక్క కోరికలకు అనుకూలంగానే ఇటువంటి చట్టాలు వస్తున్నాయి. కాబట్టి ఇటు కార్పొరేట్ శక్తుల యొక్క డిమాండ్స్, కోరికలు, వాళ్ళ యొక్క ఆదేశాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టబోతున్నాయి. ఈ దేశంలో కానీ లేకపోతే ఇప్పుడున్న సమాజంలో కార్మికుల ఉద్యోగాల పరిస్థితిని 1886 వెనక నాటి స్థితికి నెట్టబోతున్నాయి. మళ్ళీ మరొకసారి బానిసకులకు మనందరం నెట్టబోతున్నారు. కాబట్టి ఈ మొత్తం ఈ ట్రేడ్ యూనియన్స్ కానీ, ఉద్యోగులు కానీ, ప్రజలు కానీ మొత్తం యావత్ మంది కూడా వీటిలో కూడా అప్రమత్తంగా లేకపోతే చాలా ప్రమాదమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు.